నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। గుంటూరు జిల్లా తెనాలిలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ। కూటమి గెలిస్తే ప్రజలకు మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ। భీమవరంలో వైసీపీ నాయకుల విస్తృత ప్రచారం। గ్రంథి శ్రీనివాస్ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి। టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి విమర్శల దాడి। జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు దూషిస్తే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటి ప్రశ్న। భీమవరం పట్టణంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం। నియోజకవర్గ అభివృద్ధి కోసం మరోసారి గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి। గుంటూరు జిల్లా తెనాలి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు। ఆంధ్ర ప్యారిస్ తెనాలికి చాలాసార్లు వచ్చాను, కానీ ఇవాళ జనసందోహాన్ని చూసిన తర్వాత మరింత హుషారుగా ఉందని అన్నారు। ఈ నెల 13వ తేదీతో రాష్ట్రానికి జగన్ పీడ వదిలిపోతుందని అన్నారు। తెనాలి అసెంబ్లీ స్థానం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ను, గుంటూరు ఎంపీ స్థానం టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు। ఇవాళ తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్తో కలిసి మేనిఫెస్టో విడుదల చేశామని చెప్పారు। కూటమి మేనిఫెస్టోకి జగన్ మేనిఫెస్టోకి పోలిక ఉందని వ్యాఖ్యానించారు। ఈ 5 ఏళ్లలో ప్రజలు అనేక అవకాశాలు, ఆదాయం కోల్పోయారని, ధరలు పెరిగి ఇబ్బందులు పడ్డారని, రైతులకు గిట్టుబాటు ధరలు కూడా లేవని అన్నారు। జగన్ వంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని, చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు। ఆంధ్ర ప్యారిస్ కి చాలా సార్లు వచ్చాను, గాని ఈసారి నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం చూస్తున్నా। మీలో ఒక కసి కనపడస్తా ఉంది। ఎప్పుడెప్పుడు 13వ తారీఖు వస్తుందా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సైకోని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఈ రోజే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుడు సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం। ఏం తమ్ముళ్ళు మీరు వినుంటారు, టీవీల్లో చూసుంటారు। మన మేనిఫెస్టోకి సైకో మేనిఫెస్టోకి పోలికుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా। లేదంటే గట్టిగా చెప్పండి, చెప్పట్టు లేదు అని। ఒక బాధ, ఒక ఆవేదన ఉంది। మీరందరూ నిర్ణయించారు ఇక్కడ మనోహర్ గారిని ఎమ్మెల్యేగా శాసనసభ పంపించడానికి, చంద్రశేఖర్ ని పార్లమెంటుకు పంపించడానికి। కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు మీరు ఎంత నష్టపోయారంటే, అవకాశాలు కోల్పోయారు, ఆదాయాన్ని కోల్పోయారు, ఎక్కడ లేని ధరలు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు। ప్రభుత్వం అంటే ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేది ప్రజాప్రభుత్వం। సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమం ఉండాలి, ఒక పక్క అభివృద్ధి ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రైతుకు ఆదాయం రావాలి, కడాన ఆటో దోలే ఆటో డ్రైవర్కి కూడా 10 రూపాయలు మిగిలితేనే ఆ ప్రభుత్వాల లాభం, అవునా కాదా అని అడుగుతున్నా। ఒకప్పుడు ఈ యొక్క ఆంధ్ర ప్యారిస్ అమరావతిలో భాగం, అమరావతి అభివృద్ధి అయ్యుంటే ఈ తెనాలి ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా। నేను ఆ రోజు ఈ ప్రాంతంలో అమరావతిలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే హాలు లేకపోతే ప్రభుత్వ డబ్బులతో ప్రజా వేదిక నిర్మాణం చేశాను। అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వ ఆస్తిని కూల్చేయమని ఆర్డర్ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఏం తమ్ముళ్ళు విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా।
ఆ రోజే మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు చరిత్రలో ఇలాంటి నీచుడిని ఎప్పుడన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దోపిడి ఏది దొరికినా ఆయనకే కావాలి. ఆయన ఒక్కడ బాగుంటే మనం ఏమి నాశనం అయిపోయినా మా తమ్ముళ్ళందరూ చెప్తారు, అవన్నీ చాలా ఉన్నాయి తమ్ముళ్ళు, ఒకటి రెండు కాదు. భీమవరంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, మరింత అభివృద్ధి జరగాలంటే మరోసారి గ్రంథి శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని భీమవరం 17వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ఆకొండి రాంబాబు పిలుపునిచ్చారు. 17వ వార్డులో రాంబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాంబాబు మాట్లాడుతూ మోసపూరిత హామీలిచ్చే కూటమిని ఎవరు నమ్మవద్దని, చెప్పింది చేసే జగన్నే నమ్మి ఓటు వేయాలని కోరారు. ఈ 5 ఏళ్లలో భీమవరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చేసిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కు మరోసారి గెలిపించాలని కోరారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ను, ఎంపీగా గూడూరు ఇమ్మవాళ్లను గెలిపించాలని రాంబాబు కోరారు. కార్యక్రమంలో కొమ్ము శ్రీనివాస్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అవ్వాలని, గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి చేపట్టాలని మేమందరం ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అందరూ దయించి గ్రంథి శ్రీనివాస్ గారిని బలపరిచి పైన జగన్ గారికి అఖండ మెజార్టీతో జగన్ గారిని మొత్తం అందరూ ఎమ్మెల్యేలందరూ గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చూడాలని సంకల్పంతో మేమందరం 17 వార్డు తిరుగుతున్నాం. గ్రంథి శ్రీనివాస్ గారి అభిమానులు, వైఎస్ఆర్ రాజశేఖర అభిమానులు అందరూ కూడా ఇంటింటికి వెళ్లి మరి గ్రంథి శ్రీనివాస్ చేసిన మంచి పని, కరోనా సమయంలో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, మన జిల్లా హెడ్ క్వార్టర్ కానీ తీసుకొచ్చిన విషయాలన్నీ కూడా ఇంటింటికి చెప్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా స్పందించి గ్రంథి శ్రీనివాస్ గారికి మేము ఓట్లు వేస్తామని చెప్పి మంచి స్పందన వస్తుంది. మేము ఇప్పుడే అనుకుంటున్నాం 17వ వార్డులో మంచి మెజార్టీ ఆకొండి రాంబాబు గారి ఆధ్వర్యంలో, మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో అని మంచి మెజార్టీ రావాలని మన పిలిస్తే పలికే వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు చేసుకుని మీరే మాకు దేవుళ్ళు కాబట్టి మీరందరూ కూడా గ్రంథి శ్రీనివాస్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. జై గ్రంథి శ్రీనివాస్ గారి నాయకత్వం. టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని మురళీకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించినా బీజేపీ పెద్దలు, మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలను మోదీ, అమిత్ షా వినలేదా, ఒక్కరైనా ఖండించారా అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు దేవుడైపోయారని, జగన్పై దాడి చేయాలని ఆయనే చెప్పారని అన్నారు. ఇలాంటప్పుడు చంద్రబాబుపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోదన్నారు. అమిత్ షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ రాష్ట్ర సీఎం ప్రణాళిక లేదా అని పోసాని ప్రశ్నించారు. కేజ్రీవాల్ను జైలులో పెట్టిన బీజేపీ వేల కోట్ల ప్రజాధనాన్ని తిన్న సుజనా చౌదరిని ఎందుకు జైలుకు పంపలేదని ప్రశ్నించారు. మోడీ, నా జోలికి వచ్చావా? ఒకసారి వచ్చావు, అవినీతి పరుడు అన్నావు. ఏం చేశాను నిన్ను? మోడీ కేడి, నీ పెళ్ళామేంటి, నా పెళ్ళామేంటి? నువ్వు 2000 ముస్లిం సోదరుని చంపావు అన్ని అబద్ధం ఆడా. నువ్వు భయపడిపోయావు, అందుకని నా జోలికి రాడు. ఇంకేం చేశాను తెలుసా? నువ్వు నన్ను అవినీతి పరుడు అంటావు అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్కి కొన్ని వేల కోట్ల హవాలాదారు పంపించాడు, బీజేపీని ఓడించాడు. అందుకని నేనంటే భయం, నా జోలికి రాడు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి డైరెక్ట్గా వచ్చేసి మర్డర్ చేయగలడు. ఏం పీకుతారు ఎవడైనా కానీ? ఏముంటుంది? కేంద్రం దగ్గర ప్రధానమంత్రి ఉంటాడు, ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఉంటే ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు, న్యాయస్థానాలు, న్యాయవాదులు, సిబిఐ ఉంటే ఏంటి? నా దగ్గర ఏమున్నాయి తెలుసా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర హవాలా ఉంది, నా దగ్గర మాఫియా ఉన్నాడు, నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది. ఎవరినైనా ఏవైనా చెయ్యగలను. అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా? 10 మందిని పెట్టుకొని ఎవడో రాయత్ చంపుతాడో ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన. పాప ఎవరికైనా ప్రాణమే కదా. ఆయనకి వెంట్రుకతో సమానం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం. ప్రజలు నా యందు ఉన్నంత కాలం, దేవుడు నా పట్ల ఉన్నంత కాలం నా ప్రాణాన్ని దేవుడే చూసుకుంటాడు, నా జీవితాన్ని నా ప్రజలే చూసుకుంటారు అని ప్రజల మధ్యలో ఇప్పటికి షేక్ హ్యాండ్లు ఇస్తూ, ఇప్పుడే అమ్మమ్మల్ని హక్ చేసుకుంటూ, చెల్లెమ్మల్ని హక్ చేసుకుంటూ, మీరుండారు నాకేం బాధ లేదమ్మా, మీరున్నంత కాలం నేను ఉంటాను, కాలం ఉన్నంత కాలం కాకపోయినా 100 ఏళ్ళైనా మీరు నన్ను బతికించుకుంటారు అనే ధైర్యంతో, గుండె ధైర్యంతో, మొండి ధైర్యంతో, మూర్ఖపు ధైర్యంతో వస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం డెడ్ ఈజీ. ఈ రోజు డెడ్ ఈజీ చంద్రబాబు నాయుడు గారికి. పాత అన్ని మీరు చూశారు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్ లో
నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అవినీతిపరుడు అని మళ్ళీ ఆఫ్టర్ ఆల్ 2 ఎంపీల కోసం ఇదే చంద్రబాబు నాయుడిని మేరా దోస్త్ దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటూ ఇద్దరు వాటేసుకుని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాట్ ఏ షేమ్ ఇట్ ఈస్. మోడీ గారు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాపాడతారా సార్? ఎట్లా కాపాడతారు సార్? మీరు ఓ చంకలో మీరు చంద్రబాబును పెట్టుకొని ఎట్లా సార్? అవినీతి పోవడానికి మీరే అన్నారు. అదేమంటే సింపుల్ గా దేవుడే కాపాడితే అన్ని మీరు ఎందుకు సార్ ప్రధానమంత్రిగా? అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్? అంటే దేవుడు వచ్చి కాపాడతారు తప్ప చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట. మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే, మీకు చంద్రబాబు నాయుడు అంటే భయం అనే నేను ఒక మహానుభావుడిని నేను వేడుకుంటున్నా, లెటర్ రాయబోతున్నా. ఆ మాటే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో అధిపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు. ఆయన మోస్ట్ 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 హానెస్ట్. ఇప్పుడు ఈ మహానుభావుడు చంద్రచూడ్ ఒక్కడే ఈ భారతదేశంలో ఎవడు ప్రాణమైనా కాపాడగల సత్తా ఆ మహానుభావుడికే ఉంది. ఆ మహానుభావుడికే నేను లెటర్ రాయబోతున్నా. అయ్యా మీరు మా ముఖ్యమంత్రి గారిని కాపాడండి. ఎంత లేట్ అయితే మాకంత ప్రమాదం. ఎనీ టైం 24 గంటల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా పబ్లిక్ గా జగన్మోహన్ రెడ్డిని సైకో అని, జగన్మోహన్ రెడ్డి రౌడీ అని, జగన్మోహన్ రెడ్డిని అవినీతిపోవడం చెప్పి ఆయన ప్రజలు ఇచ్చిన 23 ఎమ్మెల్యేని నువ్వు సిగ్గు లేకుండా మొదలుపెట్టి కొని ఇంకా అతని మీద నువ్వు అవినీతిపోవడం చెప్తావా? పబ్లిక్ గా దండలు 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 పేరేసి. నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలతో సమావేశమై వారి కష్ట సుఖాలను తెలుసుకుని భరోసా ఇస్తున్నారు. మంగళగిరి మండలం బేతపూడిలో పర్యటించిన బ్రాహ్మణి మామిడికాయ పచ్చడి తయారు చేసే మహిళా కార్మికులు, పూల వ్యాపారులతో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళలకు ప్రాధాన్యమిచ్చే సంస్థలను స్థాపిస్తామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా బ్రాహ్మణి మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. ఇంకో నెల రోజుల్లో ఓపిక పడితే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు మహిళల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు. తనకు నచ్చిన పసుపు రంగు చీరలను బ్రాహ్మణి కొనుగోలు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.